ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. మనం ప్రస్తుతం ఓల్డ్ అశోక టాకీస్ ఏరియా ప్రాంతంలో ఉన్నాం. మరి ఓల్డ్ అశోక టాకీస్ కథ 15 రోజుల నుండి, అంటే ఈ యొక్క టాకీస్ కథ గత 15 రోజుల నుంచి కావచ్చు, లేదంటే గత నెల నుంచి కావచ్చు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క ఓల్డ్ అశోక టాకీస్ ను కూల్చివేయడం జరిగింది. మరి దీనికోసం కూడా మన ఛానల్లో ఒక బాధితుడు ఉన్నాడు. మరి ఆయన పేరు వేముల అశోక్. ఆయనతో కూడా మనము లైవ్ లో మాట్లాడిన సందర్భాలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. అసలు ఏంది, అసలు ఈ ఓల్డ్ అశోక్ టాకీస్ కథ ఏంటిది, మరి ఎక్కడ నుంచి ప్రారంభమైంది, ఎందుకు కూల్చివేయడం జరిగింది, అసలు ఏం జరుగుతుంది ఈ ఓల్డ్ అశోక్ టాకీస్ కథ, మరి ఎందుకు ఈ యొక్క వేముల అశోక్ గారు కోర్టు నుంచి దీనికి సంబంధించి మరి స్టే తెచ్చుకోవడం జరిగింది, అసలు ఇది స్టే విషయం అని చెప్తున్నారు, మరి ఇక్కడ కూల్చివేయడం జరిగింది. మరి ఆయన దీంట్లో వ్యాపార నిమిత్తం, అంటే ఆయన పొట్టకూటి కోసం కావచ్చు, లేదంటే ఇతరత్ర కనీస సౌకర్యాలు కుటుంబ పోషణ కోసం కావచ్చు ఏర్పరచుకున్న వ్యాపారాన్ని కూడా తొలగించే పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ ఈ ఓల్డ్ అశోక్ టాకీస్ ను తొలగించాల్సి వస్తుంది, మరి అభివృద్ధిలో భాగంగానే తొలగిస్తున్నారా, లేదంటే ఏదైనా రాజకీయ ప్రలోభాలకు కొంతమంది నాయకులు ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారా, ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. వారు పూర్తిగా హైకోర్టు నుంచి వెళ్ళి దాఖలు చేసిన కాపీలను కూడా మన యొక్క ఛానల్ కు సమర్పించడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న, అసలు ఓల్డ్ అశోక్ టాకీస్ కథ ఏంది అసలు ఇక్కడ? అన్న, ఓల్డ్ అశోక్ టాకీస్ నేను 2001లో దీన్ని లీజు హోల్డర్గా గౌరవ పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి గారి దగ్గర నుంచి నేను తీసుకోవడం జరిగింది రిసీవర్ ద్వారా. ఏదైతే ఇది పార్ట్నర్షిప్ ఫార్మ్ ఉందో ఆ ఫార్మ్లో నేను జాయిన్ అవ్వడము, ఇదివరకు ఉన్నటువంటి పార్ట్నర్లు వెళ్ళిపోవడము, తద్వారా ఈ యొక్క థియేటర్ని మల్టీప్లెక్స్ థియేటర్గా మార్చడం కోసం మేము సింగరేణి దగ్గరికి వెళ్ళి సమర్పించడం జరిగింది. మా యొక్క ప్లాను ఇక్కడ ఎలా కట్టాలనుకుంటున్నామో, మేము ఏం డెవలప్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన టోటల్ మ్యాప్తో తీసుకువెళ్ళి మేము సంప్రదించడం జరిగింది. వాళ్ళు మాకు ఆ మ్యాప్ను చూసి అవన్నీ చూసి మాకు ఏదైతే లీజ్ ఉందో ఆ లీజును కంటిన్యూషన్ చేస్తూ ఈ అప్డేటు మల్టీప్లెక్స్ థియేటర్ కోసము పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు మాకు ఒప్పుకోవడం జరిగింది. మీరు కావాలంటే ఆర్టీఐ కింద కూడా దీనికి సంబంధించిన కాయిదాలు సింగరేణి నుంచి పొందవచ్చు. ఈ ఒప్పుకొని మరి మాకు అందజేసే సమయంలో మరి ఏం జరిగిందో ఏమో, మరి అది కొద్దిగా తాస్కారం చేయడం జరిగింది. ఆ తర్వాత మేము మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి మా అవసరాల రీత్యా మా జీవన ఉపాధి కోసం ఒక షాప్ పెట్టుకుందామని చెప్పేసి మేము మళ్ళీ టెంపరీగా మాకు పర్మిషన్ కావాలని చెప్పి అడగడం జరిగింది. అంతేకాకుండా దీని చుట్టూ వర్షాలు వచ్చి ఈ కాంపౌండ్లన్నీ కూలిపోతే కూడా ఈ కాంపౌండ్లు కూడా నా సొంత డబ్బులతోటి సింగరేణి పర్మిషన్ తోటి నేను నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంతోమంది దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే వీరందరినీ కూడా నేను నిరోధించి ఈ ప్లేస్ని గత 23 సంవత్సరాల నుంచి నేను కాపాడడం జరిగింది. ఆ క్రమంలో మరి సింగరేణి మాకు ఏదైతే నేను పెట్టుకున్న దరఖాస్తు మీద కొంత తాస్కారం చేయడం వల్ల మేము మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు ద్వారా మేము ఆ సింగరేణికి గౌరవ హైకోర్టు తెలంగాణ హైకోర్టు వారు డైరెక్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఉందో వాళ్ళు అశోక్ అనేటైన దీనికి పూర్తిగా లీగలు, అతను సక్సేనరు, అతను వారసుడు, ఆయనకు కావాల్సినటువంటి ఏదైతే లీజ్ పీరియడ్ ఉందో తర్వాత కొత్తగా కడదాం అనుకున్నటువంటి మల్టీప్లెక్స్కి పూర్తిగా మీరు సహకరించాలని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ చేయడం జరిగింది. మీకంటే ముందు ఎవరు ఉన్నారన్న? అంటే ఇక్కడ లీజ్ లో మీకంటే 2001 నుంచి ఉన్నారు కదా, ముందు 65లో సాయిల రాజయ్య అని చెప్పేసి ఆయన థియేటర్ కట్టడం కోసం సింగరేణి సంస్థ నుండి ఈ లీజు తీసుకోవడం జరిగింది. అతను తీసుకొని తను ఇంకొక 4 పార్ట్నర్లు చేర్చుకొని ఈ నిర్మాణం చేసి థియేటర్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత వారికి వస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందులలో ఈ థియేటర్లో మరొక కొంతమంది భాగస్వాములు చేర్చుకోవడం కోసం, ఆర్థికంగా వాళ్ళకు ఉపయోగపడడం కోసం మరి నన్ను నా పార్ట్నర్ని చేర్చుకోవడం జరిగింది. తద్వారా మేము ఇందులో ఎంటర్ అవ్వడం జరిగింది. ఇందులో ఇంకా పార్ట్నర్స్ ఉన్నారా? మీరు ఒక్కరే? మేము మొత్తం 4 ఉన్నామండి. మీరు ఒక్కరే వస్తున్నారు కదా, ప్రతిసారి వేముల అశోక్ పేరే వినబడుతుంది. మిగతా వాళ్ళు మా బ్రదర్స్, మా రిలేటివ్సే కాబట్టి నేను ఈ ఊర్లోనే ఉంటాను కాబట్టి ప్రతిదానికి నేనే ముందుకు ఉండడం జరుగుతూ ఉంది. నేనే ముందుంటున్నాను. ఇప్పుడు ఇది కూల్చివేసే సమయంలో మీకు ఏమైనా మున్సిపల్ కార్పొరేషన్ ఏమైనా నోటీస్ ఇచ్చిందా? మున్సిపాలిటీకి ఈ ప్లేస్కి అసలు ఎలాంటి సంబంధం లేదు. ఇది పక్కా సింగరేణి స్థలం. సింగరేణి వాళ్ళు మాకు లీగల్గా మాకు లీజ్కి ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఉంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఆ సింగరేణికి మాకు మధ్యలోనే ఉంటుంది తప్ప ఇక్కడ మున్సిపాలిటీకి కానీ మరి ఇంకా ఇతరులకు ఎవరికి కానీ ఎలాంటి సంబంధం లేదు. వారు అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా ఒక 100 మందితో రాత్రికి రాత్రి వచ్చి కూల్చడం జరిగింది.
ఈ కూల్చడం అనేది పూర్తిగా చట్ట విరుద్ధం, చట్ట వ్యతిరేకము. అంటే ఇవాళ మీకు మనం ఏం నోటీసులు, ప్రజాస్వామ్యం ఒకవేళ మున్సిపల్ అయినా సింగరేణి అయినా మీకు ఎలాంటి నోటీసులు ఇచ్చింది కూల్చివేయడం? ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, కనీసం నోటి మాట కూడా చెప్పలేదు. అంటే ముందు అంటే మీ లీజ్ కంప్లీట్ అయింది అని చెప్పేసి ఏమైనా మీకు ఏమన్నా? మా లీజు కంప్లీట్ కాలేదు, మా లీజు కొనసాగుతూనే ఉంది. మేము ఆ లీజులో భాగంగానే ఇక్కడ మేము 22 ఏళ్ళుగా మేము ఇక్కడ మీకు ఉండడం అసలు జరుగుతుంది. ఎలాంటి లీజ్ ఇచ్చింది మీకు? మాకు మైనింగ్ కో ఎక్స్టెన్షన్ లీజ్ ఇది. మేము మల్టీప్లెక్స్ థియేటర్ కట్టుకోవడానికి ఇక్కడ వినోదాన్ని పంచడం కోసం ఈ లీజ్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీకు ఒకవేళ ఈ మేము ఈ లీజు మాకు కంటిన్యూషన్ అవి మాకు కావాల్సినటువంటి పర్మిషన్ల కోసం ఏదైతే దరఖాస్తు పెట్టుకున్నామో అవి వచ్చినట్లయితే ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము. అదే విషయాన్ని మనం సింగరేణి సంస్థకు కూడా మనం చెప్పడం జరిగింది. మీరు సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా, మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇతరత్ర కార్యక్రమాలు చేస్తున్నారు, బెదిరింపులు చేస్తున్నారు. ఎవరు అలాంటి బెదిరింపు ఆ కార్యక్రమం? రోజు అర్ధరాత్రి 23వ తారీఖు మార్చి 23వ తారీఖు నాడు రాత్రి 11:30కి ఇక్కడ వచ్చేసి కొలుస్తున్న సమయంలో నాకు తెలియగానే నేను రావడం జరిగింది. వచ్చి నీ ఇక్కడ ఎందుకు కొలుస్తున్నారు, ఏ విషయంలో కొలుస్తున్నారు, ఎవరు కొలుస్తున్నారు అని చెప్పేసి పక్కన అక్కడ మేయర్ గారు ఉంటే మేయర్ను కూడా నేను ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇంకా చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళంతా ఉండి ప్రశ్నిస్తే నన్ను గల్లబట్టి నన్ను కొట్టే ప్రయత్నం చేసి నన్ను చంపే ప్రయత్నం చేసిండ్రు. ఆ క్రమంలోనే పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి, అంటే కొట్టే వాళ్ళని కాకుండా నన్ను తీసుకెళ్ళి ఎడిక్లైన్ కాలనీలో బంధించడం జరిగింది. అంటే ఇప్పుడు నిర్బంధించడం జరిగింది. మీకు ఇచ్చిన నోటీస్ ఇప్పుడు ఏ రోజు ఇచ్చారు? మీకు ఇప్పుడు ఈ కోర్టు ఆర్డర్ ఏ రోజు వచ్చింది మీకు? కోర్టు ఆర్డరు మొన్న 3వ తారీఖు 4వ నెలలో వచ్చింది. గౌరవ తెలంగాణ హైకోర్టు వారు మేము ఈ దౌర్జన్యాలపై మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఏ విధమైన సంబంధం లేని మున్సిపాలిటీ పేరు చెప్పుకొని కొంతమంది మరి మున్సిపాలిటీయా వేరే వాళ్ళ లేకుంటే సింగరేణి అనే విషయంలో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. సింగరేణి వాళ్ళు మాకు సంబంధం లేదు, మేము అక్కడికి రాలేదని చెప్పారు. అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా మేము రాలేదు, మాకు సంబంధం లేదని చెప్పారు. మరి ఎవరు వచ్చారు అనుకుంటారు? మేయర్ గారు వచ్చారని చెప్తున్నారు కదా. ఇది మేయర్ ప్రత్యక్షంగా అక్కడ ఉండి ఆయన ఆధ్వర్యంలోనే ఇంకో 2-3 కార్పొరేటర్లు ఆధ్వర్యంలోనే మరి కాంగ్రెస్ కార్యకర్తలే ఉండి ఇవంతా చేపించడం జరిగింది. ఇదంతా రేపు చట్ట పరిధిలో మరి కోర్టు చూసుకుంటా ఉంది. దీంట్లో ఎవరు దోషులైనా కూడా ఎవరు తప్పించుకునే అవకాశం అయితే లేదు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎసంటి వాళ్ళైనా మనం చూసిన ముఖ్యమంత్రులు అసంటి వాళ్ళే జైలుకు పోయిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఈ అన్యాయంగా అక్రమంగా చేసినటువంటి ఈ నేరస్తులకి ఖచ్చితంగా శిక్ష పడేయడం అయితే ఖాయం. పూర్తిగా ఒకటి చెప్పండి, అసలు ఈ స్థలము మీకు సింగరేణి ఇచ్చిందా, గవర్నమెంట్ అంటే మున్సిపల్ శాఖ వాళ్ళు ఇచ్చారా? లేదు, మున్సిపాలిటీకి సంబంధం లేదు, ఇది ఓన్లీ సింగరేణి వాళ్ళే మాకు ఇచ్చారు. ఇది విషయము. ఇంకా ఒకసారి చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు ఈ థియేటర్ నడిపించారు ఇక్కడ? ఇక్కడ నేను థియేటరు 99లో బంద్ అయింది. బంద్ అయిన తర్వాత దాన్ని రెనోవేషన్ చేస్తూ కొత్త థియేటర్ కట్టడం కోసం నన్ను వాళ్ళు అడగడం జరిగింది. నేను అప్పుడు వాళ్ళతో జాయిన్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ? నాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి. ఏదైతే ఇక్కడ నష్టపరిచారో ఇదంతా కూడా ఈ నష్టపరిహారం అంతా వాళ్ళకి చెల్లించాలి. మళ్ళీ యథావిధిగా నాకు ఇదంతా పునర్నిర్మించి ఇవ్వాలని చెప్పేది నా కోరిక. మీరు ఈ పట్టణ అభివృద్ధిలో ఏమైనా, అంటే మీరు పట్టణ అభివృద్ధికి ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? పట్టణ అభివృద్ధికి నేను ఏనాడు కూడా విరుద్ధం కాదు. పట్టణ అభివృద్ధి చేయంగా ఎవరు అద్దనట్లేదు. ఒకనాడు ఇక్కడ దాదాపు 1,23,000 సింగరేణి కార్మికులు నివసిస్తున్న ఈ ప్రాంతము, ఆనాడు ఇవే ఇరుగు రోడ్లు ఇవే ప్రాంతంలో ఉన్నారు. ఈ లక్ష్మీనగర్ అనేది కేవలం 1 కిలోమీటర్ సరౌండింగ్ పరిధిలో ఉంది. దీనిలో దాదాపు 1000 షాపుల కంటే ఎక్కువ లేవు. ఆ 1000 షాపులలో ఇవాళ 150 ఫీట్ల రోడ్ అని 200 ఫీట్ల రోడ్ అని చెప్పి దాదాపు 400-500 షాపుల్ని డిస్మెంటల్ చేసే ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. ఇది అభివృద్ధి అని అనరు. ఒకవేళ అభివృద్ధి అనుకుంటే వాళ్ళు నిజంగానే దీన్ని చేయాలని అనుకుంటే ఇక్కడున్న వ్యాపారస్తులని ఇక్కడున్న ప్రజల్ని పిలిచి వారికి 1కి 2 సార్లు 4 సార్లు అవగాహన కల్పించి మున్సిపాలిటీ వాళ్ళు ఏదైతే డిజైన్ చేసుకున్నారో దాన్ని ప్రజలకు అవగాహన కల్పించి ప్రజా ఆమోదం పొందిన తర్వాత మాత్రమే వాళ్ళు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయవలసి ఉంటుంది. ప్రైవేట్ భూములలో అయితే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాళ్ళకి నష్టపరిహారం, వాళ్ళకి రీసెటిల్మెంట్, రిహాబిటేషన్ ఇవన్నీ కల్పించిన తర్వాతనే వాళ్ళు వీటిని డిస్టర్బ్ చేయవలసి ఉంటుంది. కానీ చట్ట విరుద్ధంగా ఒక నోటీస్ లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా మరి ఎవరి అండతోటి ఎట్లా చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావాలి. మరి పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, వాళ్ళకి చట్టాలు తెలియకనా మరి చట్టాలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారో, మరి ఈ ప్రజలను ఎందుకు ఇట్లా ఇబ్బందుల పాలు చేస్తున్నారో తెలియదు. మరి ఈ 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి ఈ పట్టణాన్ని ఫస్ట్ పట్టణ పరిధిని పెంచాలి. ఒక అభివృద్ధి అని అనుకుంటే ఫస్ట్ పరిధి పెంచాలి. తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ వదులుతున్నటువంటి కాలుష్యం ఇక్కడ నివాస యోగ్యత ప్రాంతం కాకుండా పోయింది. ఇది ఈ ఇండస్ట్రీస్ చేయబట్టి, ఈ దుమ్ము చేయబట్టి, రేడియేషన్ చేయబట్టి, ఈ రకరకాల
కాలుష్య వాయువులు చేపట్టి ఇక్కడ ఏ ప్రజ కూడా ఉండే అవకాశం లేకుండా పోయింది. మీరు ఒక చెట్టు కొమ్మని తీసి నీళ్ళలో ముంచితే మొత్తం నల్లగా అయిపోతుంది. మనం ఒక రోజు బజార్లో తిరిగి మళ్ళీ ఇంటికి పోతే మన బట్టలు దింపి ముంచి చూసినట్లయితే మొత్తం నల్లగా అవుతుంది. ఇవాళ కాలుష్యంతో మొత్తం ప్రజలందరూ రోగాల పాలవుతున్నారు. ఈ రోగాలకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి మొదటి అభివృద్ధి ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచవలసి ఉంటుంది, ప్రజలకి ఉపాధి కల్పించవలసి ఉంటుంది. ఇవేమి చేయకుండా కేవలం ఆకాశ హార్మియాలో వలయాల రోడ్లో నిర్మిస్తే అది అభివృద్ధి కాదు, అది విధ్వంసం అవుతుంది. అభివృద్ధి పేరు మీద మీరు కాంట్రాక్టుల దగ్గర డబ్బులు తీసుకోవడానికో కమిషన్లు పొందడానికో పనికొస్తుంది తప్ప ఈ ప్రజలకి వెళ్ళకున్నా ప్రభుత్వం విధిస్తున్న వివిధ రూపాల పన్నుల్ని వాళ్ళు చెల్లించినటువంటి ఆ సొమ్మును ఇలా అభివృద్ధి పేరుతో దుర్వినియోగం చేయడం అవుతుంది తప్ప మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూల్చిన తర్వాత ఇక్కడ ఒక బోర్డు పెట్టారు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు SECL అని చెప్పేసి ఆ పక్కన కనబడుతుంది మనకు. అది స్పెషల్ గా ఈ రోజు ఆ బోర్డు పెట్టవలసిన అవసరం లేదు. ఇది సింగరేణి ల్యాండ్ కాదని ఎవరు అనట్లేదు. మరి సింగరేణి వాళ్ళు గతంలో ఎందుకు పెట్టలేదో ఇప్పుడు ఎందుకు పెట్టారో అది మరి వాళ్ళకే తెలియాలి. అంటే వాళ్ళకి తెలిసిన అవకాశం ఏంటంటే లీజ్ అయిపోయింది అని చెప్పేసి పెట్టారేమో అనుకుంటున్నాను. లీజ్ అయిపోతే కూడా నాకు సింగరేణి ఒక ప్రొసీజర్ ఉంటది, ఒక నోటీస్ ఉంటది, మీ లీజ్ అయిపోయింది మీరు ఇక్కడ నుంచి వెకెట్ చేయాలనేటువంటిది ఒక వాళ్ళే మాకు డైరెక్ట్ నోటీసులు ఇచ్చి మమ్మల్ని వెకెట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ సింగరేణి వాళ్ళ ఎంటర్ఫేర్ అసలు లేనే లేదు. వాళ్ళు ఇవాళ గౌరవ కోర్టులో కూడా అదే చెప్పారు, మేము రాలేదు, మేము ముట్టుకోలేదు, మాకు సంబంధం లేదని. పూర్తిగా ఈ స్టే ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్పండి? ఈ స్టే ముఖ్య ఉద్దేశము ఇక్కడ అదృశ్య శక్తులు అన్నోన్ పర్సన్స్ వచ్చి డిస్టర్బ్ చేయడం జరిగింది. మరి మాకు ఈ కోర్టు ద్వారా తెలిసిన విషయం ఏంటంటే మరి సింగరేణికి సంబంధం లేకుండా మున్సిపాలిటీకి సంబంధం లేకుండా ఈ వ్యవహారం చేసినట్టుగా మాకు తెలుస్తుంది. అందుకనే మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ దోషులు ఎవరున్నా వాళ్ళని బయటకు తీయాలి, వాళ్ళకి సరైన వాళ్ళకి శిక్ష విధించాలి, నాకు పూర్తి స్థాయిలో నాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ. వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే వేముల అశోక్ గారు మనకు చెప్తున్న సమాచారం ఏంటంటే ఇక్కడ ఓల్డ్ అశోక్ థియేటర్ ను లీజుకి ఇచ్చారు. ఇది కోల్ మైన్, అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయితే కోల్ వ్యవస్థ అంటే GM ఆఫీస్ ఉంటుందో అంతకాలం వరకు ఇక్కడ నాకు ఇది లీజ్ అనేది కొనసాగుతుంది. అదే విధంగా నాకు ఎక్స్టెన్షన్ ఇచ్చినా మరి ఇవ్వకపోయినా కూడా అది సింగరేణికి నాకు మధ్యలో ఉన్న సత్సంబంధము. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖకు ఎలాంటి అవసరం లేని విషయం అనే చెప్తున్నారు. అదే విషయం కోర్టులో కూడా మేము నిరూపించాము. మరి రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో నిరూపించే అవకాశాలు ఉన్నాయి. ఇది సింగరేణి స్థలమే కాకపోయినా కూడా నేను దీన్ని లీజుకు తీసుకొని రామగుండం కార్పొరేషన్ అభివృద్ధిలో నేను కూడా ఒక భాగస్వామిగా ఉంటాను. వేముల అశోక్ అంటే వ్యాపారమే కాదు, ఇక్కడ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యంగా తోడ్పడతా అని చెప్పేసి వాళ్ళు మనకు చెబుతున్న సమాచారము. వీళ్ళు మనకు చెప్పే సమాచారము ఆధారం హైకోర్టు నుంచి వీళ్ళకు స్టే ఇచ్చిన ఆధారం ప్రకారంగానే, స్టేటస్ కోడ్ ఆధారం ప్రకారంగానే వాళ్ళు మనకు చెబుతున్న సమాచారం. మరి మనం చూడాలి, ఇంకా మున్సిపల్ శాఖకు సంబంధం లేదని చెప్తున్నారు, ఇది కూల్చివేసింది. అదే విధంగా సింగరేణికి కూడా సంబంధం లేదని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మన ఛానల్ ద్వారా అసలు ఈ ఓల్డ్ అశోక్ టాకీస్ కథ కూల్చివేసింది ఎవరు అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది ఈ రోజు మనము వేముల అశోక్ గారి దగ్గర తెలుసుకున్న సమాచారం. కెమెరా పర్సన్ సతీష్ తో రామ్ అశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి కాలనీ.